నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టారో ట్రేడర్ శ్రీజ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే మీరు ఇందాక మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతూ కృష్ణపక్షం, శుక్లపక్షం 2 వివరించారు. వదిలేయాలంటే ఏం చేయాలి? హ్మ్. అలాగే మన విష్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది మానిఫెస్టేషన్ ఏం టైమ్‌లో. యెస్. మేనిఫెస్టేషన్ చేయాలి అనేది హ్మ్. చెప్పారు. సో, అయితే ఇప్పుడు చెప్పాల్సిందేంటంటే అసలు ఎలా దాన్ని ఫాలో అయితే మన విష్ వదిలేయడం అంటే ఏదైనా మీరన్నట్టు సమస్యలు గాని, లేకపోతే మనుషుల్ని గాని మనకు నచ్చినవి ఏవైనా సరే. అదే మనకు కావాలి అంటే జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలి. దానికి సంబంధించి ఏదైనా సరే. హ్మ్. సో, రిలేషన్‌షిప్ పరంగా లేకపోతే ఫైనాన్షియల్ పరంగా ఏదైనా మనం అసలు వదిలేయడం అంటే ఎలా మేనిఫెస్ట్ చేయాలి? అదే హ్మ్. దాన్ని మనం కావాలి అనుకున్నప్పుడు ఎలా మేనిఫెస్ట్ చేయాలి? ఈ రెండి డిఫరెన్స్ చెప్పండి. ఓకే. మనం ఇంతకుముందు వీడియో ఎవరైనా చూడకపోతే గనుక ఒకసారి చూడండి. హ్మ్. ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లైఫ్‌లో ఒక సమస్యని అంటే ఏదైనా మనం ఒక సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి ప్రతీదీ ఒకళ్ళకి సక్సెస్ అనేది స్మూత్‌గా రాదు హ్మ్. ఏదైనా సరే. సో, దానికి సంబంధించిన పీపుల్స్, ప్లేసెస్, సిట్యుయేషన్స్. ఏం సిట్యుయేషన్స్ అడ్డుపడుతున్నాయి? ఎవరి వల్ల అడ్డుపడుతున్నాయి? ఎందుకు అడ్డుపడుతున్నాయి? అవన్నీ కూడా మీరొకసారి అండర్‌స్టాండ్ చేసుకోండి. ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. ఎవరి కోసం చేస్తున్నాం? అది ఎందుకు చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ బాధ మీకెందుకుంది? ఎవరి వల్లుంది? ఏ సందర్భంలో జరిగింది? హ్మ్. ఈ సిట్యుయేషన్‌ని మీరొకసారి తలుచుకొని ఒక పేపర్ తీసుకోండి. చక్కగా రాయండి. మీరు ఎవరి గురించి బాధపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? లేకపోతే ఏ ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతున్నారు? లేకపోతే మీకు బిజినెస్ ప్రాబ్లమ్ ఉందా? మీరు కావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ వన్ బై వన్ లిస్ట్ ఔట్ చేసుకొని రాసుకోవచ్చు. యాహ్! లేదా మీకు ఒకటే ప్రాబ్లమ్ ఉందన్నా కూడా హ్మ్. రాసుకోవచ్చు. బట్ నేనిక్కడ ఏమంటానంటే మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ చక్కగా మెడిటేషన్ పొజిషన్‌లో కూర్చోండి. హ్మ్. గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మీకు ఎవరి మీదైనా కోపం, హ్మ్. అసూయ, ద్వేషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని అనుకుంటే ఇది కలికాలం. మనం వెళ్లి ఎవరిని చంపడానికో, అవును. కొట్టడానికో మనకి అర్హత లేదు. అది తప్పు కూడా. హ్మ్. కాబట్టి ఏ మనిషినైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించటం అనేది నేర్చుకోవాలి. హ్మ్. ఓకే. ఏ విషయమైనా ఎవరినైనా సరే ఫస్ట్ వాళ్ళని క్షమించండి. వాళ్ళ పేరు తీసుకోండి. ఆ సిట్యుయేషన్స్ గుర్తు తెచ్చుకోండి. మీకు ఏడవాలనిపిస్తే ఏడ్చేసేయండి. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే, ఆ బాధని లోపలే పెట్టుకొని హ్మ్. దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు. అవును. గుర్తుపెట్టుకోండి, లైఫ్‌లో మీకు ఏ సక్సెస్ కావాలనుకున్నా జరగకపోవడానికి రీజన్ ఏంటంటే, మీలో ఉన్న బ్లాక్స్ ఏంటంటే కోపం ఉంటది. హ్మ్. చూపించలేరు. బాధుంటది. ఏడిస్తే ఆ! లోకువైపోతానేమో అని అనుకుంటారు. లోపలే మీరు ఆ అవన్నీ ఎమోషన్స్ పెట్టుకోవడం అన్నీ వల్ల లోపల ఎమోషన్స్ అన్నీ పెట్టేసుకుంటాం. కూడా అవును. టాక్సిన్స్ అన్నీ గూడా మనకి లోపలే ఉండి హ్మ్. మనకి బ్లాక్స్, మనకి హర్డిల్స్ అనేవి యాహ్! క్రియేట్ చేస్తూ ఉంటాయి హ్మ్. లైఫ్‌లో. హ్మ్. సో, ఒక పేపర్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, పీస్‌ఫుల్‌గా ఒక పక్కన కూర్చోండి. మిమ్మల్ని ఎవరు బాధ పెట్టారు? ఎందుకు బాధ పెట్టారు? ఆ సిట్యుయేషన్ ఏంటి? ఒకసారి తీసుకోండి. నిజంగా మీకు అదే బాధ అనిపిస్తుంటే ఆ మనిషిని మనస్ఫూర్తిగా క్షమించండి. సిట్యుయేషన్స్ రాసుకోండి. లేదా మీకు ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. హెల్త్ ప్రాబ్లమ్ రాయండి. హ్మ్. తొందరగానే ఈ హెల్త్ ప్రాబ్లమ్ నా లోపల నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి రాసుకోండి. బిజినెస్ ప్రాబ్లమ్ అయితే గనుక మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఒకసారి మీరు యాహ్! తలుచుకోండి. హ్మ్. అండ్ అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి, ఆ ఏం తప్పు మళ్ళీ చేయాలి? మీరు చేయకుండా ఉండడానికి మీ లోపల లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపం పోవాలని చెప్పేసి కోరుకోండి. హ్మ్. ఓకే. లేదు ఒక మనిషి మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ మనిషిలో మంచి లక్షణాలు రావాలి అంటే వాళ్ళ నాశనాన్ని కోరుకోవద్దు. అవును. అది హ్మ్. మనకే అవును. ఇబ్బందవుతుంది. కరెక్ట్. ఆ మనిషికి మంచే జరగాలని కోరుకుంటూ, హ్మ్. ఆ మనిషి యొక్క ఏంజెల్స్ ఎవరైతే ఉంటారో, ప్రతి మనిషికి జీవితంలో ఒక ఏంజెల్ అనేది ఉంటారు. హ్మ్. సో, ఆ పర్సన్ యొక్క ఏంజెల్‌ని మనం అడగాలి. నాకింకా అతని నుంచి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. దీనికి నాకు మీ హెల్ప్ కావాలని ఆ హ్మ్. ఏంజెల్‌ని అడగండి. యూనివర్స్‌కి ప్రే చేసుకోండి. చక్కగా మీరు రాయాలనుకున్న ప్రాబ్లమ్స్ అన్ని లిస్ట్ ఔట్ చేయండి. యాహ్! రాసిన తర్వాత పేపర్ ఉంటుంది కదా అండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇదో ఒక పేపర్ హ్మ్. అనుకుందాం. పేపర్ అవుట్ ఫోల్డ్ వేయాలి. ఆహా! ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇలా. మీ దగ్గర హ్మ్. పేపర్ హ్మ్. ఉంది. ఇవ్వండి హ్మ్. నేను చెప్తాను. ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా వన్ బై వన్ అంతా రాసుకున్నాము. రాసిన తర్వాత ఏం చేస్తారంటే పేపర్‌ని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకునిన తర్వాత ఇలా ఫోల్డ్ వేయాలి ఔట్ సైడ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఔట్ సైడ్ ఔట్ ఫోల్డింగ్ సైడ్‌కి వేయాలి. ఫోల్డ్ చేయాలి. హ్మ్. యెస్. ఔట్ ఫోల్డ్ ఇలా వేసిన తర్వాత రైట్ హ్యాండ్‌లో పెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో నుంచి మీకు అవసరం లేని పెయిన్ అయినా, మనుషులైనా, సిట్యుయేషన్స్ అయినా హ్మ్. ఏదైనా సరే హెల్త్ ఇష్యూ అయినా, ఏ ప్రాబ్లమ్ అయినా మీరు వదిలేయాలనుకున్నప్పుడు ఇలా లిస్ట్ ఔట్ చేసిన తర్వాత మీరు రైట్ హ్యాండ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ ఫర్ రిలీజింగ్. లెఫ్ట్ ఓకే. హ్యాండ్ ఫర్ రిసీవింగ్. ఓకే. 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 హ్మ్.
మనకి ఏం రిసీవ్ చేసుకోవాలనుకున్నా లెఫ్ట్ Left హ్యాండ్ hand. నుంచి, యూనివర్స్ Mm, నుంచి నేను mm, చెప్పేది, mm. యూనివర్స్ నుంచి మనం ఏం రిసీవ్ చేసుకోవాలనుకున్నా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ Heart, మనం yeah. అడుగుతున్నట్టుగా Mm, మనం mm. లెఫ్ట్ హ్యాండ్ నుంచి రిసీవ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ వదిలేస్తాం. సో రైట్ హ్యాండ్ లో ఇలా పట్టుకోండి, చక్కగా మీకు జ్ఞాన ముద్ర వస్తే వేసుకోండి. ఎలాంటి ముద్ర అయినా సరే, మీరు యోగా ప్రాక్టీస్ లో ఉంటే మీకు తెలుసు ఏమేమి ముద్ర వేసుకోవాలని చెప్పేసి. మనమైతే పీస్ఫుల్ గా ఎలా కూర్చున్నా సరే, ఏమైతే రాసేమో అవన్నీ విజువలైజ్ చేయాలి. Yeah. అవి మన లైఫ్ లో నుంచి తక్షణం ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం వదిలేస్తున్నాము అనుకున్నట్టుగా మనం భావిస్తూ Mm. విజువలైజ్ చేసుకుంటూ, అంటే దాన్ని ఊహిస్తూ వదిలేస్తున్నాము. నా వంటలోంచి ఇంట్లోంచి ఆ ప్రాబ్లమ్స్ అన్ని లేదా పర్సన్ ని నా లైఫ్ నుంచి నేను వదిలేస్తున్నా ఈ క్షణం అని చెప్పుకుంటూ విజువలైజ్ చేస్తూ ఒక 10 నిమిషాలు ఇన్హేల్ ఎక్సేల్, అంటే గట్టిగా ఊపిరి Okay. తీసుకుని ఊపిరి వదులుతున్నట్లయితే గనక మీ కోపం, మీ ఆవేశం ఏదైతే ఉందో బాధ అదంతా కూడా మనసులో, yeah. అవి బయటకు రకరకాల వెళ్ళిపోతాయి. emotions. మీరు ఏదైతే బ్రీత్స్, హెవీ బ్రీత్స్, ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటారో ఆ బ్లాక్స్ అన్ని రిలీజ్ అవుతాయి. Mm. ఓకే, ఇలా ప్రాసెస్ చేస్తూ మెడిటేషన్ చేయండి. చక్కగా ఆ పర్సన్ క్షమించి ఇలా మెడిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఈ పేపర్ ని ఏం చేస్తారంటే, అవుట్ ఆఫ్ ద హౌస్, ఇంటి బయట ఒక దీపం, ఒక క్యాండిల్ లైట్ చేసుకొని, లేదా ఏదన్నా మీకు ఇంటి బయట కుదరదు, మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి అని అనుకుంటే, వాష్ ఏరియా ఉంటది మనకి. Okay. వాష్ ఏరియా అయినా పర్వాలేదు, వాష్ రూమ్ అయినా పర్వాలేదు. క్యాండిల్ లైట్ చేసుకుని ఈ పేపర్ ని మీరు ఏదైతే రాశారో అవన్నీ కూడా, ఈ పర్సన్ వదిలేస్తున్నా, ఈ ప్రాబ్లమ్ ని వదిలేస్తున్నా, ఈ హెల్త్ ఇష్యూని వదిలేస్తున్నా, ఈ బిజినెస్ ప్రాబ్లమ్ వదిలేస్తున్నా, లేదా ఈ కోర్ట్ ఇష్యూ తొందరగా సార్ట్ అవుట్ అవ్వాలి, ఈ ఇష్యూని వదిలేస్తున్నాను అని చెప్పేసి ఈ పేపర్ ని బర్న్ చేయండి. ఇలాగే విజువలైజ్ చేస్తూ మాట్లాడుకుంటూ, యూనివర్స్ తో మాట్లాడుతూ మీరు పేపర్ ని బర్న్ చేసి యాషెస్ అనేవి ఫ్లష్ అవుట్ చేసేయాలి. Okay. ఓకే, ఇంట్లో ఎక్కడ కింద మీద పడకూడదు. ప్యాన్ వేసుకుని ప్రాసెస్ చేయకండి. అవుట్ గాలి ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఎక్కడ ఇవి చల్లా చెదురు అవ్వకూడదు. చక్కగా ఫ్లష్ అవుట్ చేసేయండి. కింద పడతాయి అని అనుకుంటే ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకుని చేసుకోవచ్చు. బూడిదంతా కూడా దానిలో పడిపోతుంది. హ్యాపీగా ఫ్లష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మీరు ఇంట్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత స్నానం చేయండి సాల్ట్ వాటర్ తో. సాల్ట్ వాటర్ మాత్రం హెడ్ కి తీసుకోవద్దు, జుట్టు ఊడిపోద్ది, మళ్ళీ మనం చెప్పలేదు అని అనుకుంటారు. సో సాల్ట్ వాటర్ హెడ్ కి అస్సలు మంచిది కాదండి, ఒంటికి మాత్రమే తీసుకోండి. లేదు నేను తలస్నానం చేస్తాను అని అనుకుంటే మీరు మామూలుగా తలస్నానం చేసేసుకుని జస్ట్ ఉప్పు నీళ్ళతో ఒంటికి మాత్రమే స్నానం చేయాలి. చేసిన తర్వాత అంటే తలస్నానం కంపల్సరీనా? ఈ ప్రాసెస్ లో తలస్నానం మీ కంపల్సరీనా, ఆప్షన్ అది. లేకపోతే మామూలు నార్మల్ స్నానం స్నానం చేసినా చేసినా పర్వాలేదు, okay. తలస్నానం చేస్తే ఇంకా మంచిది. సో ఇలా చేసిన తర్వాత వచ్చిన తర్వాత మీ వంటకి ఇంటికి సాంబ్రాణి ధూపం వేసేసుకున్న తర్వాత చక్కగా మంచిగా దేవుడి ముందు కూర్చోవడం, మీకు ఏ మంత్రాలు అయితే వస్తాయో అవి చక్కగా చేసుకోవడం, ఏదైనా పర్వాలేదు చేసేసుకోవచ్చు. అంటే ఈ ప్రాసెస్ కృష్ణ కృష్ణ పక్షంలో మాత్రమే చేయాలి. రోజు చేయాలి, రోజు చేయాలి. అంటే రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే మాత్రం తలస్నానం చేయండి. ప్రతిరోజు రాయడం, బర్న్ చేయడం, కాళ్ళు చేతులు కడుక్కోవడం లేదా స్నానం చేయడం, అంతే. ఇది నైట్ పూట చేస్తే చాలా మంచిది. నైట్ టైం 7-8 దాటిన తర్వాత చేస్తే చాలా మంచిది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.